చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వారు గుణాశ్చర్యములు ప్రచురింపచేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా చేయబడం, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలమై ఉన్నాము. అంధకారంలోంచి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ప్రజలుగా ఉండకుండా ఉన్నప్పుడే దేవుని వాక్యం సెలవుస్తుంది, మన పాపములో అపరాధములో మనము చచ్చి ఉండగా ఆయన మనల్ని రక్షించాడు. అపరాధము చేత, అంధకారము చేత, మన మనోనేత్రములు అంధకారము చేత నిండి ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. మనం ఏదో నువ్వు నీట్గా క్లీన్గా అయిపోయి ప్రభు దగ్గరకు వచ్చి, కొంతమంది మధ్యలో ఏం చెప్తున్నారంటే, అన్న మేము అన్నీ చేసేసిన తర్వాత, మేము అన్నీ జాబ్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, పిల్లలందరినీ సమకూర్చేసిన తర్వాత అప్పుడు మేము సేవ చేస్తామన్న. ఎప్పుడంట? రిటైర్ అయిపోయిన తర్వాత, డబ్బులు సంపాదించేసుకున్న తర్వాత, బిడ్డలు స్కూల్ కాలేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత, 50 లేకపోతే 50 పైన వయసు వచ్చేసిన తర్వాత అప్పుడు సేవ చేస్తారంట. ఎంత విచారకరమైన సంగతి. అంటే సేవ, దేవుని సేవ, అంధకారములో నుంచి రాజక సమూహముగా పిలువబడితే, ఆరోగ్యం ఉన్నప్పుడే, సాయ శక్తులు ఉన్నప్పుడే, కష్టమైన నష్టమైన దేవుని మీద ఆధారపడి, నేను విశ్వాసముతో దేవుని మీద ఆధారపడతాను, ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మర్చిపోతున్నారు. ఎంత విచారకరమైన సంగతి. దేవుడు పిలుస్తుంటే నిన్ను, అమ్మ తమ్ముడు, ప్రిచెల్లమ్మ, బ్రదర్, సిస్టర్, దేవుడు నిన్ను పిలిచినట్లయితే కుంటి సాకులు చెప్పవద్దు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా? దేవుడు నిన్ను రక్షించి తలాంచిచ్చి ఆ తలాంతు దేవుని మహిమార్థమై వాడబని చెప్తున్నాడా? కుంటి సాకులు చెప్పవద్దు. అనేక సార్లు మేము అన్నీ చేసేసిన తర్వాత అప్పుడు వస్తాం. అప్పుడప్పుడు నా కుమారుడు జోసఫ్ అంటూ ఉంటాడు, డాడీ నేను ఫుట్బాల్ ప్లేయర్ అయిపోయి డబ్బులు బాగా సంపాదించి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు జీసస్ ఫాలోవర్స్కి వస్తాను డాడీ అని. ఎంత విచారకరం కదా. బట్ చిన్నవాడు కూడా, అంటే మన మైండ్ సెట్ అలాగైపోయింది. మన మైండ్ సెట్ సేవ ఆ రీతిగా అయిపోయింది. సేవ అంటే కంఫర్ట్, సేవ అంటే సుఖము, సేవ అంటే ఏదో అనుకుంటున్నారు. కాదు. సేవ అనగా విశ్వాస యాత్ర, సేవ అనగా ఫెయిత్ వాక్. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అమెరికా దేశంలో వెళ్ళినప్పుడు కష్ట నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, చెప్పుకోలేని కష్టముగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. భారతదేశంకి వచ్చిన తర్వాత కూడా అదే వాగ్దానం పట్టుకొని నేను సేవ చేస్తున్నాను. నన్ను పిలిచిన, భారతదేశానికి నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంత కష్టమైన, ఎంత నష్టమైన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈజ్ అన్ ఆన్ టైమ్ గాడ్.